మలయాళంలో తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఎల్2 చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఇక విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ లేని విధంగా భారీ బడ్జెట్తో రూపొందించారు. ఈ చిత్రాన్ని 150 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించగా కేరళలో తొలి భారీ బడ్జెట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇండియాలో 70 కోట్లు, ఓవర్సీస్లో 30 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. దీంతో ఈ చిత్రం 110 కోట్ల రూపాయల షేర్ను, 220 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇక ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లను రాబట్టింది. తొలి రోజున మలయాళంలో 20 కోట్లు, తెలంగాణ, ఏపీలో 2 కోట్లు, కర్ణాటకలో 4.1 కోట్లు, తమిళనాడులో 3 కోట్లు, ఓవర్సీస్లో 40 కోట్ల రూపాయల చొప్పున మొత్తం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 65 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ మూవీ రెండవ రోజు కూడా మంచిగా జర్నీని ప్రారంభించింది. కేరళలో రెండవ రోజున 7 కోట్లు, తెలుగులో 1 కోటి రూపాయలు, కన్నడలో 2.5 కోట్లు, ఓవర్సీస్లో మంచి కలెక్షన్లతో పాటు ఈ సినిమా రెండవ రోజున 25 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. దాంతో ఈ చిత్రం 90 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లకు చేరువై 100 కోట్ల క్లబ్లో చేరడానికి రెడీ అవుతుంది.